అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో మనలో చాలామందికి బయట విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని ఉంటుంది. ఇక్కడ చదువుకున్న దానికంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ స్టడీస్ ఉంటాయి, అర్నింగ్ కూడా బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎలాంటి వాళ్ళు మనల్ని పంపిస్తారు, ఎవరిని ప్రాపర్గా నమ్మాలి అని చెప్పేసి అయితే చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు అయితే మనతో పాటు ఒక 15,000+ స్టూడెంట్స్ని పంపించి సక్సెస్ఫుల్గా దీన్ని నడుపుతూ అందరు స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు. బయట పంపించి మంచి యూనివర్సిటీస్లో చదివించి మంచి అర్నింగ్తో ఉన్న వాళ్ళైతే ప్రస్తుతం మనతో ఉన్నారు. సో వాళ్ళే విదేశ్ కన్సల్ట్స్. సో ప్రస్తుతం దానికి సంబంధించి డైరెక్టర్ సాయినాథ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఒకటి ఏంటంటే, మీరు చాలా మందిని పంపిస్తూ ఉంటారు స్టడీస్కి బయటికి కదా. అండ్ యూకేకి సంబంధించి రీసెంట్గా కొన్ని రీల్స్లో ఇన్స్టాలో చూసాము. ఏమని అంటే, ఇక్కడికి రాకండి, జాబ్స్ లేవు ఇక్కడ, అండ్ ఇంకా చాలా విషయాలు కూడా చెప్తూ కొన్ని బయటకు వస్తున్నాయి మనకి రీల్స్ చేసేసి. సో ఏంటి, నిజమేనా యూకేలో జాబ్స్ లేవు, ఇబ్బంది ఏమైనా అలా ఉందా? సో యాక్చువల్గా ఇది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటిలలో చాలా నెగిటివిటీ ఏ కంట్రీకి లేదు. ఇప్పుడు యుఎస్ అలాగే అంటున్నారు, ఆస్ట్రేలియా అలాగే అంటున్నారు, యూకే అలాగే అంటున్నారు, జర్మనీ అలాగే అంటున్నారు. సో ఇక్కడ ఎవరో కొంతమంది వాళ్ళ వ్యూస్ కోసం కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం వెళ్ళిన పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వడానికి మనం ఏం చేయాలి. అంటే బేసికలీ ఇక్కడ మనం వెళ్ళేది మెయిన్గా ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నాం. సైమల్టేనియస్గా ఎడ్యుకేషన్తో పాటు డబ్బులు కావాలి. బికాస్ అల్టిమేట్ గోల్ వచ్చేటప్పటికి మేకింగ్ మనీ ఈజ్ యాక్చువల్లీ ఇన్ఎవిటబుల్, దాని తప్పని నేను చెప్పను. అట్ ద సేమ్ టైం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు కదా, ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో స్టడీస్ కూడా ఒక ఇంపార్టెంట్ భాగం అని గమనించుకుని, ఇప్పుడు చాలా మంది నేను చూసినప్పుడు జరిగేది ఏంటంటే, వెళ్ళిన తర్వాత యూకేలో ఏంటంటే అఫీషియల్గా 20 hours లీగల్గా వర్క్ చేయొచ్చు. అండ్ బేసిక్ వేజ్ వచ్చేసి 11.7 pounds ఇస్తారు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా నెలకు 1,000 pounds వస్తుంది. వీక్లీ 20 hours అంటే సాటర్డే సండే 10 hours చేసుకుంటే చాలు. కానీ ఐ హావ్ బీన్ సీయింగ్ స్టూడెంట్స్ హూ వర్క్ దిస్ 20 hours అండ్ హూ వర్క్ ఇన్ బ్లాక్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ లో 20 to 30 hours చేస్తారు. సో దాంట్లో క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్ లో ఒక 7 pounds 8 pounds వచ్చినా కూడా అదొక ఇంకొక 1,000 pounds వరకు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్. ఓవరాల్ గా 2 లక్షలు సంపాదించే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఇది పార్ట్ టైం జాబ్స్ లో వైల్ స్టడీస్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక వారంలో మనకు ఉండేది యాక్చువల్గా డైలీ 24 hours కదా, దాంట్లో 8 hours పడుకోవాలి, ఇంకా పని చేసేప్పుడు ఇంకా ఎక్కువ పడుకోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం వండుకోవాలి, తినాలి, యూ హ్యావ్ టు క్లీన్ అప్, అండ్ డైలీ ఒక 8 hours వర్క్ కూడా చేయాలి. అంటే చదవడానికి టైం ఎక్కడ ఉంది? అసలు లేదు కదా, మొత్తం కవర్ అయిపోయింది. మొత్తం ఎంతసేపు సంపాదించుకుంటున్నాము, వండుకుంటున్నాము, మధ్యలో మనిషికి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావాలో సినిమాలు చూస్తాము, ఏదో ఒకటి అవుతుంది. ఓవరాల్ గా ఏమవుతుందంటే, వాట్ ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ విత్ స్టూడెంట్ కమ్యూనిటీస్, ఇక్కడ ఏంటంటే యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత గొప్పదో అట్ ద సేమ్ టైం ఒక లూప్ హోల్ కూడా ఉంది. అదేంటంటే, ఎడ్యుకేషన్ అనేది ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో ఏంటంటే మనకు ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టి వైవాలు చేసి ఇవన్నీ చేస్తారు. యూకేలో ఏంటంటే చాలా మటుకు ఎగ్జామ్స్ అనేది అసైన్మెంట్ బేస్డ్ ఉంటాయి. ఈ అసైన్మెంట్ బేస్ లో ఏమవుతుందంటే, అసైన్మెంట్ అనేది మనం రాసామా వేరే వాళ్ళు రాశారా అనేది ప్రొఫెసర్ తెలియదు. సో జనరల్గా ఏంటంటే, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక 15 days 1 month క్లాస్ అయ్యాక ది యాజ్ ఎ స్టూడెంట్ టు రైట్ అసైన్మెంట్. ఈ అసైన్మెంట్ ఏమవుతుందంటే, కొంచెం స్టూడెంట్స్ వాళ్ళు బయట నుంచి వేరే వాళ్ళ ద్వారా చేయించుకోవడం, డబ్బులు ఇచ్చి చేయించుకోవడం, ఇలా చేయించడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళేమో డబ్బులు పోతున్నాయి, అవతల రాసినప్పుడు నాలెడ్జ్ వస్తుంది, కానీ వీళ్ళకి వచ్చినప్పుడు మార్కులు వస్తున్నాయి. సో ఈ 1 year స్టడీస్ తర్వాత ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ యూకేలో ఉంటుంది. ఏంటంటే, ఒక 2 years మాస్టర్స్ డిగ్రీలో 1 year స్టడీస్ అండ్ 1 year పూర్తిగా ఇంటర్న్షిప్. ఇది ప్రపంచంలో ఇంకో ఏ దేశంలో కూడా మీ ఎడ్యుకేషన్ ని 1 year పాటు మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఎక్కడే ఉండదు. సో ఇట్స్ ఓన్లీ యూకే విచ్ ఈస్ ఆఫరింగ్ 1+1 1 year స్టడీస్ 1 year ఇంటర్న్షిప్. సో ఈ ఇంటర్న్షిప్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ లో చదువు ఉండాలి కదా. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ చదువులో కొంచెం కాంప్రమైజ్ అయిన స్టూడెంట్స్ వాళ్ళకి ఏమవుతుంది, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంటర్న్షిప్ క్రాక్ చేయాలంటే సబ్జెక్టివ్ స్కిల్స్ అంతగా లేవు. సో ఎప్పుడైతే ఇది లేదో, దే ఫెయిల్ టు క్రాక్ ద ఇంటర్న్షిప్ ఇన్ అమెజాన్ ఆర్ మెనీ ఆఫ్ ద బిగ్ కంపెనీస్. అక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా ఏదో డాక్యుమెంట్ బయట నుంచి అరేంజ్ చేసుకొని తెప్పించి మామా అనిపించుకొని, అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా పూర్తిగా ఇలాగే 40-50 hours వీళ్ళు పార్ట్ టైం జాబ్ ఫుల్ టైమ్ గా చేస్తారు. సో దీంతో ఏమైంది, 2 years లో వీళ్ళు చదివింది తక్కువ, చేసింది ఎక్కువ. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఓవర్ 2 years లో కంపల్సరీ 40 lakhs వరకు వీళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక 10-15 lakhs ఖర్చు పోయినా కూడా ఏమవుతుందంటే, తిరిగి చూస్తే ఆ పార్ట్ టైం జాబ్స్ అవే ఉంటాయి, కానీ ప్రొఫెషనల్ జాబ్స్ తెచ్చుకోవడం కష్టం అవుతుంది. ఈ కోర్స్ తర్వాత యూకే సో జనరస్ దట్ ఇట్ గివ్స్ 2 years ఆఫ్ స్టే బ్యాక్ ఆప్షన్. మీ కోర్స్ అయిపోయాక మీరు 2 ఏళ్ళు ఉండి మీరు ఉద్యోగం వెతుక్కోండి
2 ఏళ్ళు అనేది జనరల్ గా వెరీ గుడ్ ఆఫ్ టైం కదా. ఇప్పుడు ఇండియాలో కూడా మనం బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 2 years లో జాబ్ దొరకలేదు అంటే జనరల్ గా సొసైటీ ఏంటంటే దే స్టాంప్ ఇట్ దట్ హీ డిడ్ంట్ స్టడీ వెల్. అవును. సో అలాగే యూకేలో కూడా మీకు 2 ఏళ్ళ అవకాశం ఉంది. మీకున్న ఫీల్డ్ లో కానీ ఎనీ ఫీల్డ్ లో మీరు జాబ్ చేసి Tier 2 క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా వీసా ఎక్స్టెండ్ అవుతుంది. అవును. కాబట్టి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ 1 year లో కొంచెం జాగ్రత్త పడితే, నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ 1 year లో 20 hours హ్యాపీగా చేసుకోవచ్చు సాటర్డే సండే చేసి, మిగతా 5 days లో సోషల్ లైఫ్ ఉంచి కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుని ఆల్రెడీ సీనియర్స్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా ఉన్నారో, బికాస్ నాట్ ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్లీ ఫెయిలింగ్ మిజరబుల్లీ. సో ఆల్రెడీ ఎవ్రీ యూనివర్సిటీలో నుంచి మనకి ఏంటంటే సీనియర్స్ కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ మాలాంటి కన్సల్టెన్సీ వాళ్ళని అడిగినా కూడా మేము కూడా చెప్పగలుగుతాం మా స్టూడెంట్స్ ఆల్రెడీ మంచిగా వర్క్ చేసేవాళ్ళు. సో అలా రెఫరెన్సెస్ తీసుకుని వాళ్ళని వాట్ మేడ్ దెమ్ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ క్రౌడ్. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మన తెలుగు వాళ్ళు ఇయర్లీ ఒక 50,000 to 60,000 pounds ప్యాకేజ్ లో వర్క్ చేస్తున్నారు. ఐటీ ఫీల్డ్స్ కానీ డిఫరెంట్ ఫీల్డ్స్ లో మన వాళ్ళు మంచి మంచి ప్రొఫెషనల్ జాబ్స్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మనం ముందుగా ఐడెంటిఫై చేసి ఈ 1 year ఆఫ్ స్టడీస్ లో వాళ్ళని కొద్దిగా అప్రోచ్ అవుతూ వాట్ మేడ్ యూ స్టాండ్ అవుట్, అంటే ఎలా చదివారు, ఎలా అసైన్మెంట్ చేశారు, ఇవన్నీ కొంచెం మనం ట్రాక్ చేసుకుని ఆ సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ అనేది, అండ్ ఇంటర్న్షిప్ లో కూడా ఫ్రీగా యూకేలో ఎవరు పని చేయించుకోరు. అక్కడ కంపల్సరీ మినిమం ఒక 1,500 నుంచి 2,500 pounds వరకు ఇంటర్న్షిప్ లో కూడా సాలరీస్ వస్తాయి. సో టెక్నికల్ గా ఎలా చూసుకున్నా కూడా మీరు ఆ సాలరీ సెకండ్ ఇయర్ లాగా వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ లో కొద్ది కంగారు పడకుండా ఫస్ట్ ఇయర్ లో కరెక్ట్ గైడెన్స్ తీసుకుని కొద్ది కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుని, తర్వాత ఈ రోజున్న టెక్నాలజీ ఓరియంటెడ్ కంట్రీస్ కాబట్టి కంపల్సరీ ఆ టెక్ స్కిల్స్ కూడా కొద్దిగా ఎక్వైర్ చేసుకుంటే డెఫినెట్ గా మంచి జాబ్స్ రావడానికి 100% అవకాశం ఉంది. సో దిస్ ఇస్ వేర్ యాక్చువల్లీ ఐ ఆస్క్ ద స్టూడెంట్స్ టు కైండ్లీ వెన్ యూ గో టు యూకే జస్ట్ ఫోకస్ ఫర్ 1 year ఆఫ్ యువర్ స్టడీస్ అండ్ మేక్ ష్యూర్ మనం వెళ్ళిన ఎందుకైతే వెళ్ళామో, ఇది చెప్పడం ఈజీ, ఐ నో చదవడం కష్టం, కానీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అప్పులు తెచ్చుకుని లోన్ తెచ్చుకుని మరి వెళ్ళింది ఎందుకు? చదవడానికే. కాబట్టి వెళ్ళిన పర్పస్ ని కొంచెం ఫస్ట్ ఇయర్ ఒకటి కొద్దిగా ఫోకస్ గా చేసుకుంటే ఈ లైఫ్ లాంగ్ తప్పదు ఈఎంఐలు కట్టుకోవడము అవన్నీ ఎలాగో ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లోనే చాలా మంది ఎలా ఉన్నారంటే నాకు పార్ట్ టైం కావాలి, పార్ట్ టైం వచ్చిన తర్వాత క్యాష్ అండ్ జాబ్ కావాలి, ఇలాంటి ఎక్కువగా ఉన్నారు. అది కొంచెం తగ్గించి కొంచెం కంట్రోల్ చేసుకుంటే కనుక యూకే ఇస్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ కంట్రీ వేర్ ఐ హావ్ సీన్ hundreds of Videsh Council students happily settled there and got the Tier 2 and got ILR అంటే ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అంటాం, అంటే PR అన్నమాట. అండ్ కొంతమంది మా విదేశ్ స్టూడెంట్స్ ఆల్రెడీ పాస్పోర్ట్స్ కూడా వచ్చేసాయి. సూపర్. అంటే ఓపికగా ఉంటే మాత్రం ఒక 1 year అంతా సెట్ అయిపోయి లైఫ్ టైం బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో సార్ ఇంకోటి యూకే ఎందుకు అని చెప్పేసి అంటారు, అండ్ అందులో యూకేకి ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎలా ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎలా ఉంటుంది? సో దీనికి సో మీకు చెప్పిందంటే ఇప్పుడు యూకేలో ఏంటంటే ప్రతి యూనివర్సిటీ కూడా ఇవన్నీ కూడా మనకి 3rd quality యూనివర్సిటీస్ ఉండవు. ఇక్కడ యూకేలో కాలేజెస్ ఉండవు, యూకే అన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. అన్ని యూనివర్సిటీస్ కూడా ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ యూకే. అండ్ ప్రతి యూనివర్సిటీ కూడా యూకేవి అని ఒక రెగ్యులేటరీ వాచ్ డాగ్ ఉంటుంది. వాళ్ళు వీళ్ళ క్వాలిటీని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే యూకే యూనివర్సిటీస్ మనకి ఎక్కడ ఎనీ యూనివర్సిటీ రైట్ ఫ్రమ్ మీరు కింద ప్లైమౌత్ నుంచి పైన స్కాట్లాండ్ వరకు తీసుకున్నా కూడా ఎక్కడ కూడా ప్రతి యూనివర్సిటీ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కాంప్రమైజ్ ఉండదు. సో దే గోయింగ్ టు స్టడీ ఇన్ టెంపుల్ ఆఫ్ నాలెడ్జ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంత మంచి యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కూడా ఏంటంటే మీకు ట్రైమెస్టర్ బేస్లో ఫస్ట్ ఇయర్లో 3 semesters ఉంటాయి. ఆ తర్వాత ఇంకో 1 year చదివింది ప్రాక్టికల్ గా అప్లై చేయడానికి అవకాశం ఇస్తారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీరు ఒక MBA చేస్తున్నారు ఉదాహరణ అనుకుంటే, MBAలో మీరు 3 semesters కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 year ఈ MBAలో మీరు ఏదైతే స్పెషలైజేషన్ అనుకుంటున్నారో దాని మీద మీరు వర్క్ చేస్తారు. సో అది మీకు తెలియకుండానే మీ 2 years కోర్సులో మీకు ఒక 1 year ఎక్స్పీరియన్స్తో పాటు మీ CV వస్తుంది. సో ఒక CV ఎప్పుడైనా కంపెనీ చూసినప్పుడు ఫ్రెషర్కి ఒక 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో అది కూడా UK బేస్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దిస్ విల్ ఆటోమేటికలీ యాడ్ వాల్యూ టు యువర్ CV. తర్వాత ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే నో మ్యాటర్ ఎంత ఎడ్యుకేషన్ క్వాలిటీ బాగున్నా కూడా అఫ్ కోర్స్ ఈ రోజు ఉన్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో ప్రతి ఫీల్డ్లో కూడా ఇంకొన్ని టాపిక్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో మనం యాజ్ ఎ స్టూడెంట్గా నేను యూనివర్సిటీలో చెప్పింది చదువుకున్నాను నాకు జాబ్ వచ్చేయాలి అనేది తప్పు. అది ఏ దేశంకి వెళ్ళినా తప్పే. అది ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క జాబ్ రిక్వైర్మెంట్కి కూడా మనం ఈ రోజున ఇండీడ్ కానీ లింక్డ్ఇన్ వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఒక జాబ్ రోల్ సర్చ్ చేస్తే ఆ జాబ్ రోల్లో వాట్ ఆర్ ద ప్రీ రిక్విజిట్స్ కనిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా అనలిస్ట్ జాబ్ చూస్తారు. డేటా అనలిస్ట్ కి జనరల్ గా R, Python, SQL ఇలా కొన్ని సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఒక 14 ఉంటాయి. దాంట్లో ఆల్రెడీ మీ బ్యాచిలర్స్ లో కొంత మీకు వచ్చి ఉండొచ్చు, కొంత మీకు మాస్టర్స్ లో కవర్ అవచ్చు. దేర్ ఆర్ సర్టన్ 2-3 టాపిక్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ ఎదర్ ఆఫ్ దెమ్. అది మనం సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. సో ఇలా చేసుకుని మనము ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా
మన సీవీని మనం రివర్స్ డౌన్ అప్రోచ్లో మనం ముందుగా మనం ప్రిపేర్ అయినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు అప్లై చేసేటప్పుడు కంటే ఇప్పుడు మీరు ఈ రోజు వెళ్తే 2 ఏళ్ల తర్వాత ఇక జాబ్ అప్లై చేసేది. ఈ 2 years టైమ్ ఇస్ దేర్ ఫర్ ద ఇండివిజువల్ స్టూడెంట్ టు పికప్ ద గ్యాప్స్. అంటే మనకి ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్కి ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని కవర్ చేసుకోగలిగితే 2 yearsలో డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు సీ ద సక్సెస్. ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేప్పటికి మోస్ట్ సింపుల్ అండి. ఇక్కడ యూకేలో లక్కీగా ఏంటంటే మనం ఇప్పుడు వాడే ఇంగ్లీష్ భాష వాళ్ళు నేర్పించలేదే, కాబట్టి మనకి అసెంట్ పరంగా పెద్ద ఇబ్బంది ఉండదు. తర్వాత ఇది ఇండియా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కాబట్టి చాలా యూనివర్సిటీస్ యూకేలో మనకి ఎటువంటి IELTS కానీ టోఫల్ కానీ GRE కానీ ఈ ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ గా అడ్మిషన్స్ ఇస్తున్నాయి MOI బేసిస్ తో. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రీవియస్ గా ఇంగ్లీష్ ఉంటే ఆటోమేటికలీ యూ క్వాలిఫైడ్ టు అప్లై ఫర్ UK వితౌట్ రైటింగ్ ఎనీ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్. తర్వాత డిగ్రీలో కూడా ఒక నామినల్ పర్సెంటేజ్ ఉన్నా కూడా వీ కెన్ స్టిల్ మేనేజ్ టు గెట్ అడ్మిషన్స్ ఇన్ వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్. ట్యూషన్ ఫీ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్? ట్యూషన్ ఫీజు అనేటప్పటికీ నేను ఇక్కడ దీన్ని ఫీజు ఎక్స్పెన్సివ్ ఇలాంటి వర్డ్స్ వాటిని కంటే వాట్ ఐ లుక్ అట్ ఇస్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ గా చెప్పాలంటే. మనం ఈ రోజున ఇక్కడ చదువుకోవాలన్నా ఫ్రీగా ఏమో అట్లా ఇక్కడ కూడా కొన్ని వాక్సన్ లాంటి యూనివర్సిటీస్కి వెళ్తే 25-30 lakhs ఫీజు అవుతుంది. సో ఆబ్వియస్లీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిటీకి చాలా తేడా ఉంది. అండ్ ఇక్కడ అయ్యే ఫీజు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ యాజ్ లో యాజ్ 9.5 lakh rupees నుంచి 20 lakhs వరకు. సో విత్ ఇన్ దిస్ రేంజ్ 2 years మాస్టర్స్ మీకు కంప్లీట్ అవుతుంది, విచ్ ఇస్ ఫ్రమ్ 9.5 lakhs నుంచి 20 lakhs. అంటే ఇండియన్ కరెన్సీలో మనకి ఒక 10 to 20 అనుకోండి. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వాట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్లు సెకండ్ ఇయర్లో మన ఇంటర్న్షిప్లో ఇఫ్ యూ గెట్ ఎనీ ప్రొఫెషనల్ ఇంటర్న్షిప్ విత్ 2,000 pounds per month, దెన్ 1 yearలో మీ పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఆ తర్వాత యూకేలో ఇంకో నెక్స్ట్ 2 yearsలో మీరు ఏ జాబ్ చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా నెలకు 2 lakhs ఇన్కమ్ అయితే ఈజీగా ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా డెఫినెట్గా ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ఫైనాన్షియల్ సక్సెస్. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ద అడాప్టబిలిటీ అండ్ లాంగ్వేజ్ పికప్, ఇవన్నీ మీకు వచ్చే బై ప్రొడక్ట్స్. సో ర్యాంకింగ్ గురించి ర్యాంకింగ్స్ వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి చాలా యూనివర్సిటీస్ కూడా వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్లో ఉన్నాయి. అంటే మనకి అటువంటి కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ టీసైడ్, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, ఇలాంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ యూనివర్సిటీస్ మన ఇండియాలో మన తెలంగాణలో బెస్ట్ యూనివర్సిటీ అయినటువంటి IIT హైదరాబాద్ కంటే కూడా మంచి ర్యాంకింగ్లో యూనివర్సిటీస్. అండ్ ఇక్కడ మన IIIలో అడ్మిషన్ కావాలి అంటే వెరీ హెవీ కాంపిటీషన్. ఇంతమందిలో కాంపిటీషన్లో రాసి యూ హ్యావ్ టు క్లియర్ ఇట్ ఆఫ్. యూకేలో నేరుగా అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. సో అంత మంచి వరల్డ్ టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ మీకు డైరెక్ట్గా ఉంటుంది. అండ్ దేర్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ వేర్ దే హ్యావ్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్ మోర్ దెన్ 97%. బికాస్ ఈ వరల్డ్ ర్యాంకింగ్స్ అనేదానికి ఎంప్లాయబిలిటీ ఇస్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్. సో దాని ప్రకారంగా చాలా యూనివర్సిటీస్ మనం చేసే వాటిల్లో వీ హ్యావ్ లైక్ వరల్డ్ టాప్ 1000 ర్యాంకింగ్స్. ఇంకొకటి సార్, ఇప్పుడు నార్మల్గా చాలా మంది యూకేకి వెళ్ళి చేయాలనుకుంటారు కదా, జాబ్స్ పార్ట్ టైం ఇలా ఉంటుందా వాళ్ళకు కూడా? యా, ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి మనం చెప్తున్నట్లండి 20 hours per week ఇస్ లీగల్లీ అలౌడ్. ఇక్కడ కూడా యూకేలో చక్కగా వీళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, సో అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు. సో ఆటోమేటిక్ గా వీళ్ళు వర్క్ చేసుకుంటూ నెలకు ₹1,00,000 అయితే ఈజీగా పార్ట్ టైమ్ లో వస్తుంది. అండ్ ప్రొఫెషనల్ జాబ్ లో ఆర్ ఫుల్ టైమ్ జాబ్ లో, ఐ డోంట్ ఈవెన్ కాల్ ప్రొఫెషనల్ జాబ్, ఫుల్ టైమ్ జాబ్ లో మినిమం ఒక 2.5 lakhs నుంచి సాలరీ స్టార్ట్ అవుతాయి. సో 2 years పోస్ట్ స్టడీ వర్క్ లో దట్ ఇస్ మినిమం వాట్ దే కెన్ ఎర్న్. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెళ్ళిన తర్వాత స్టడీస్కి ఇన్కమ్కి కొంచెం మన కంట్రోల్ ఒకటి ఉంటే దాని రెండింటి బ్యాలెన్స్ చేయడం రావాలి బేసికలీ. అది ఎవరికైనా వెళ్ళినాక ఇది కంపల్సరీ ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటే ఐ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ హూ ఆర్ వెల్ సెటిల్డ్ దేర్. ఓకే, కోర్సెస్ ఏమేమి ఉంటాయి ఇక్కడ? కోర్సెస్ అనగానే యాక్చువల్గా యూకే వచ్చేప్పటికి మేనేజ్మెంట్కి రియలీ ఫేమస్. మేనేజ్మెంట్తో పాటు ఈ రోజున యాక్చువల్గా ఐటీకి కూడా AI డేటా సైన్స్ కూడా చాలా మంచి రీసెర్చ్ జరుగుతుంది అక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే వీ హ్యావ్ వన్ హైటెక్ సిటీ ఇన్ గచ్చిబౌలి, మాదాపూర్. అలాగే యూకేలో వచ్చేప్పటికి దేర్ ఇస్ ఏరియా కాల్డ్ వైట్ఫీల్డ్. వైట్ఫీల్డ్ ఈస్ ప్యూర్లీ ఐటీ మార్కెట్. ఇది కాకుండా ఇంకొక సిటీ ఉంది విచ్ ఇస్ కాల్డ్ మిల్టన్ కిన్స్, విచ్ ఇస్ బిట్వీన్ లండన్ అండ్ లూటన్. సో అక్కడ కూడా దేర్ ఇస్ ఎ వెరీ గుడ్ ఐటీ మార్కెట్. సో ఆబ్వియస్లీ దే హ్యావ్ 2 IT మార్కెట్స్ విత్ ఇన్ యూకే, కాబట్టి వాళ్ళకి జాబ్స్ ఐటీలో కూడా బాగున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ వీ టాక్ అబౌట్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజనీరింగ్, వాట్ నాట్. బికాస్ యాజ్ అ కంట్రీ ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ కంట్రీ, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ 4 countries: ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్, వేల్స్. ఈ 4 కలిపి యూకే అంటాం. కాబట్టి యూ కెన్ సీ డైవర్స్ ఫీల్డ్స్ ఆఫ్ కంపెనీస్ దే, డైవర్స్ ఫీల్డ్స్ ఆఫ్ పీపుల్,
ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఇప్పుడు స్కాటిష్ వాళ్ళ అసెంట్, యూకే వాళ్ళ అసెంట్, లండన్ అసెంట్ చాలా తేడా ఉంటుంది. అంటే బేసికలీ యూ కెన్ సీ సో మెనీ థింగ్స్ ఇన్ వన్ సింగిల్ కంట్రీ దర్. అది వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉండడం వల్లనే అర్లియర్ యూకే యూస్ టు బి పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ యాక్చువల్గా మొత్తం 27 దేశాలు ప్లస్ యూకే వర్క్ టుగెదర్. ఈ తర్వాత ఏమైందంటే యాక్చువల్గా మొన్న 2021లో రెఫరెండం చేసుకుని వాళ్ళు యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసారు. బికాస్ ది డోంట్ వాంట్ బీ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ బికాస్ వీళ్ళకంటే జీడిపి ఎక్కువ. యూరోప్ కంటే కూడా యూకే జీడిపి ఎక్కువ, వాళ్ళ ఇన్కమ్ కెపాసిటీ ఎక్కువ, తర్వాత వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ. సో అండ్ వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళ ఓన్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి దే డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ యూరోప్, రాదర్ దే స్టాండ్ అలోన్. ఒక యూఎస్ ఎలా అయితే సపరేట్గా ఇండిపెండెంటో ఇప్పుడు యూకే కూడా అలాగే ఇండిపెండెంట్ కంట్రీ. సో ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్నట్లు ఈ ఇప్పుడు రీల్స్ ఇవన్నీ సోషల్ మీడియాలో చూసి యూకేకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఆగిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఆల్వేస్ చాయిస్ ఇస్ యువర్స్ అండి. సో ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ బాగుంటే డెఫినెట్గా నేను అక్కడికి వెళ్ళవని చెప్పను. అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్లో కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కంటే కూడా ఈరోజు అడాప్టబిలిటీ ఆర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బికాస్ ఇక్కడ ఉన్న కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ ఎంఎన్సీస్గా ఉన్నాయి. ఎంఎన్సీస్లో ఏంటంటే ఆల్రెడీ ఒక కంట్రీకి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ మేనేజర్తో కానీ ఒక క్లయింట్తో మాట్లాడడం కానీ వాళ్ళు చాలా ఈజీగా మాట్లాడేస్తారు. అదే ఇండియాలో ఉన్న వాళ్ళకి క్లయింట్ మీటింగ్ అంటే భయపడిపోతారు. అంటే మనకి ఫస్ట్ నుంచి ఇక్కడ ఏంటంటే భయం నేర్పారు. మన ఎడ్యుకేషన్ లో భయం కూడా ఒక సబ్జెక్ట్. సో అది అక్కడ అలా కాకుండా అక్కడ ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిన ప్రొఫెసర్ ని కూడా యూ విల్ కాల్ బై నేమ్. సో అంత ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ. యూ విల్ కాల్ హిమ్ బై నేమ్. ఇఫ్ యూ కాల్ హిమ్ సర్, హీ విల్ టెల్ యూ నాట్ ఇంగ్లీష్ క్వీన్ టు కాల్ మీ సర్. సార్ అనేది అక్కడ బెరదు. సో ఆబ్వియస్లీ అక్కడ ఏంటంటే ఒక మనిషిని మంచిగా హ్యాండిల్ చేయడము, ట్రీట్ చేయడం, వీటి వల్ల ఆబ్వియస్లీ మీకు మినిమం థింగ్ జరిగేది ఏంటంటే యూ విల్ విన్ ఇన్ కాన్ఫిడెన్స్, యూ విల్ విన్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో మిగతా అన్ని ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. బికాస్ ఒక మనిషిగా పుట్టినందుకు జాబ్ అనేది ఈజ్ అ మినిమం థింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అది ఇండియాలో కానీ అబ్రాడ్లో కానివ్వండి, జాబ్ చేయడం అనేది ఒక మినిమం థింగ్. అండ్ హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్ దట్ IQ that if you use 50% of your brain, you are going to excel more than doing a very good job. జాబ్ కాదు, బిజినెస్ కంటే. బిజినెస్ ఇలాంటి చాలా ఉన్నాయి. బికాస్ ఈ రోజు టెక్నాలజీస్ అలా ఉన్నాయి. ఈ రోజు పెద్ద బిజినెస్ చేయాలంటే కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అవసరం లేదు. ఒక AI మీరు చేయాలనుకోండి, సింపుల్గా ఓపెన్ AI హ్యాపీగా మీరు చేసి మీ స్కిల్తో మీరు చేయాలి. ఒక బిజినెస్ చేయాలన్నా దేనికైనా ఫండింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఒక జాబ్ అనేది దట్ ఇస్ ఎ మినిమం థింగ్ వాట్ అన్ ఇండివిజువల్ ఇండియన్ కెన్ డూ ఇట్, నా పర్సెప్షన్ ప్రకారం. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. సాఫ్ట్వేర్ వాళ్ళు సార్ అలా పిలుచుకోరు సీనియర్స్ ని, నేమ్స్ పెట్టి పిలిస్తే ఇప్పుడు అర్థమైంది. సో అక్కడ అలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనం అందరినీ సార్ 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 అనాలి. సో సార్ ఫైనల్లీ మిమ్మల్ని సంప్రదించడం ఎలా? సో వీ హ్యావ్ లైక్ 13 branches త్రూఅవుట్ ఇండియా అండి. సో మీరు బ్యాక్గ్రౌండ్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ యూ విత్ ద నియరెస్ట్ బ్రాంచ్ అట్ ద సేమ్ టైమ్ టు రీచ్ యువర్ టార్గెట్స్ కంట్రీస్. సో ఇంటర్వ్యూ అంతా చూసారు కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.